వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈ రోజు అనాలిసిస్ కి నేను ఒక టైటిల్ పెట్టడం జరిగింది. ఆ టైటిల్ చూసినట్లయితే తారక్ ముఖ్యమంత్రి అవుతాడా అని చెప్పి నేను టైటిల్ ఇచ్చాను. ఆమ్ సింగ్ గురించి మనం మాట్లాడుకుందాం. ఈ రోజు తారక్ తన బర్త్డే వేడుకలు జరుపుకుంటా ఉన్నారు. మొత్తం ఇండస్ట్రీకి అతీతంగా, అటు రాజకీయాలకు అతీతంగా, అటు సోషల్ మీడియా కావచ్చు, ఇటు మెయిన్ స్ట్రీమ్ మీడియా కావచ్చు, తారక్ అయితే మాత్రం శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి ఆయన పుట్టినరోజు సందర్భంగా. అయితే ఈ క్రమంలోనే ఆయన ఫ్యాన్స్ ఎప్పుడు కూడా అదే చూస్తూ ఉంటారు. తారక్ ఎప్పటికైనా రాజకీయాల్లోకి రావాలి అనేది ఆయన ఫ్యాన్స్ నుంచి వస్తున్న డిమాండ్ అనుకోవాలి. అయితే మొన్నటి ఎన్నికల్లో ఒక తమిళనాడు ఏదైతే 5 రాష్ట్రాల ఎన్నికలు, దానిలో భాగంగానే తమిళనాడు కూడా ఎన్నికలు జరిగాయి. అనూహ్యంగా విజయ్ అక్కడ కింగ్ గా నిలవడం, ఈ రోజు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోవడం అనేది చాలా మందిని, సినిమా నటులను కూడా ఇన్స్పైర్ చేసింది. గతంలో ఎలాగైతే తమిళనాడు ఒక రజనీకాంత్ గానీ, అదేవిధంగా ఒక కమల్ హాసన్ గానీ, ఒక విశాల్ లాంటి వాళ్ళు గానీ పొలిటికల్ పార్టీస్ తో ఎస్టాబ్లిష్ అవుతామని చెప్పి తర్వాత వెనక్కి తగ్గిన తీరు, వాళ్ళ ఫెయిల్యూర్స్ కూడా ఫోకస్ అయినాయి. అదే స్థాయిలో ఒక ఎంజీఆర్ తోని, ఒక జయలలితతోని విజయ్ని పోలుస్తూ అందరూ ఆకాశానికి ఎత్తేసిన పరిస్థితి. అలాంటిది ఈ రోజు ఎప్పుడైతే విజయ్ అక్కడ గెలిచారో, లాస్ట్ మినిట్ వరకు కూడా స్టాలిన్ గానీ, ఉదయనిధి స్టాలిన్ మీద అంత వ్యతిరేకత ఉందనేది ఎవరు ఏ ఎగ్జిట్ పోల్స్ కూడా పట్టుకోలేకపోయినాయి. ఎక్సెప్ట్ యాక్సెస్ మై ఇండియా ప్రదీప్ ఒక్కడే విజయ్ సీఎం అవుతున్నారు అని చెప్పారు. సో అలా అయినా సరే విజయ్ ఆ స్థాయిలో మొత్తం అధికార పార్టీ ఓట్ బ్యాంక్ కొల్లగొట్టి పడేసే ప్రయత్నం చేశారు. ఎప్పుడైతే విజయ్ అక్కడ అద్భుతం సృష్టించారో అప్పటి నుంచి ఏదైతే తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ చర్చ చాలా సీరియస్ గా జరుగుతోంది. పర్టికులర్ గా అటు బన్నీని, ఇటు ఏదైతే జూనియర్ ఎన్టీఆర్ ను ఉద్దేశించి ఆ చర్చ జరిగింది. ఎందుకంటే అటు బన్నీకి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉండింది, తన మామైన పవన్ కళ్యాణ్ జనసేన తో ఉన్నారు, అదేవిధంగా గతంలో ప్రజారాజ్యం పెట్టిన ఎక్స్పీరియన్స్ చిరంజీవికి ఉండింది, అల్లు అరవింద్ కూడా ఎంపీగా పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. సో అలా బన్నీ రాజకీయాల్లోకి రావాలని ఆయన ఫ్యాన్స్, అదేవిధంగా తారక్ కూడా రాజకీయాల్లోకి రావాలని ఆయన ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా ఆల్మోస్ట్ ఒక 20 రోజులుగా చాలా సీరియస్ గా చర్చిస్తూ వచ్చారు. అంతేకాదు తారక్ ఎప్పటికైనా టీడీపీని టేక్ ఓవర్ చేయాలి, టీడీపీ నుంచి భవిష్యత్ నేతగా ఆయన ఎస్టాబ్లిష్ కావాలని కొందరు మాట్లాడితే, తారక్ ఇండివిజువల్ గా పార్టీ పెట్టాలి, విజయ్ తరహాలోనే ఆయన ముఖ్యమంత్రి కావడం ఖాయం అన్న చర్చ కూడా జరుగుతూ వస్తుంది. ఈ చర్చకి ఎక్కడ బ్రేకుల్లో, వాళ్ళ ఊహలకి అంచనాలకి హద్దులు, ఆ స్థాయిలో చర్చ జరుగుతూ వస్తుంది. అయితే దీన్ని ఎండార్స్ చేసే విధంగా ఆయన బర్త్డే సందర్భంగా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. ప్రత్యేకించి ఈ రోజు చూసినట్లయితే దువ్వాడ శ్రీనివాస్, వైసీపీ బహిష్కృత నేత ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఈ రోజు జూనియర్ ఎన్టీఆర్ గురించి ఆయన ఒక ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చే క్రమంలో జూనియర్ ఎన్టీఆర్ గురించి క్వశ్చన్ రైజ్ అయితే, జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లో పర్ఫెక్ట్ గా యాప్ట్ అవుతారు. తన తాత ఆహార్యం, తన తాత ఉచ్చారణ, డైలాగ్ డిక్షన్ అన్ని పక్కాగా జూనియర్ ఎన్టీఆర్ లో ఉన్నాయి. అందుకే జూనియర్ ఎన్టీఆర్ పాలిటిక్స్ కి పక్కాగా యాప్ట్ అవుతారు, ఆయన ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయని చెప్పేసి దువ్వాడ శ్రీనివాస్ మాట్లాడడం జరిగింది. చాలా మంది హీరోలు వస్తారు వెళ్తారు, కానీ జూనియర్ ఎన్టీఆర్ కి ఒక సోలో ఇమేజ్ ఉంది, ఒక ఇండివిజువల్ ఇమేజ్ ఉంది అని చెప్పి ఒక బాంబ్ బ్లాస్ట్ చేసే ప్రయత్నం చేశారు. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని కోరుకోవడం వరకు ఓకే, బట్ ఆయన ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది, ముఖ్యమంత్రి అవుతారు అని దువ్వాడ జోసెన్ చెప్పడం మాత్రం చాలా సీరియస్ గా హాట్ టాపిక్ అయింది. బట్ సోషల్ మీడియా వేదికగా ఇదే అంశం మీద రకరకాల ఊహాగానాలు, రకరకాల వార్తలు, రకరకాల స్పెక్యులేషన్స్ వస్తా ఉన్నాయి. అయితే ఇంత జరుగుతున్నా తన కేంద్రంగా జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడా కూడా దీనికి సంబంధించి ఒక సానుకూల ప్రకటన గానీ, ఒక ఎండార్స్మెంట్ చేసినట్టు గానీ మనం చూడం. అయితే గతంలో జరిగిన కొన్ని పరిణామాలను కూడా మనం ఇక్కడ చెప్పుకోవాలి. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ స్టార్టింగ్ తన కెరీర్ స్టార్ట్ చేసిన కొత్తలో చంద్రబాబు నాయుడుతో ఆయన సత్సంబంధాలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు కూడా జూనియర్ ఎన్టీఆర్ అంటే అంతే అభిమానంతో ఉండేవాళ్ళు. అందుకనే మనం చూస్తే 2009లో జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ కోసం ప్రచారం చేశారు మహాకూటమి తరఫున. తనకి యాక్సిడెంట్ అయినా ఇల్లందు దగ్గర ఆయన హాస్పిటల్లో ఉండి మరీ టీడీపీకి ఓట్లు కుద్దండి అంటూ ప్రచారం చేశారు. ఆ మహానాడు వేదిక మీద కూడా యువతకు ప్రాధాన్యత ఇవ్వండి మావయ్య అని చెప్పి చంద్రబాబు నాయుడు రిక్వెస్ట్ చేయడం జరిగింది. అంత బాండింగ్ ఉండింది స్టార్టింగ్ లో. సపరేట్ గా ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ 3వ తరం వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన ఆ ఫ్యామిలీ నుంచి తన తాతలాగే ఆ పేరు ఉండడం, అదేవిధంగా తన తాత ఆహార్యం అంత హైట్ లేకపోయినా బట్ తాత ఆహార్యం, అదేవిధంగా చూస్తే డైలాగ్ డిక్షన్ కానీ, స్పష్టంగా తెలుగు మాట్లాడడం, తెలుగు ఉచ్చారణ ఉండడం కానీ, అదేవిధంగా చూస్తే డాన్స్ లో ఈజ్, ఫైట్ లో గ్రేస్ ఆయన చూపించే విధానం కానీ, ఇవన్నీ జూనియర్ ఎన్టీఆర్ కి చాలా తక్కువ సమయంలోనే ఒక ఇండివిజువాలిటీని తీసుకొచ్చి పెట్టాయి. అందుకే టీడీపీ క్యాడర్ అతన్ని ఓన్ చేసుకుంది, అతనిలో ఎన్టీఆర్ అని చూసుకుంది, దాంట్లో తప్పేం లేదు. అందుకే టీడీపీ క్యాడర్ ఎప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఓన్ చేసుకుంటానే ఉండింది. జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ నుంచి డిఫర్ అయినప్పుడు ఆయన కార్నర్ చేస్తానే ఉండింది. ఆ తర్వాత మనం చూస్తే హరికృష్ణకు చంద్రబాబు నాయుడుకి మధ్య వచ్చిన విభేదాలు, రాజ్యసభ సభ్యత్వం పీక్ లో, సమైక్యాంధ్ర ఉద్యమం పీక్ లో ఉన్నప్పుడు, తెలంగాణ ఉద్యమం అంతకంటే పీక్ లో ఉన్నప్పుడు ఆయన రిజైన్ చేయడం జరిగింది. వెంటనే స్పీకర్ దాన్ని ఆమోదించారు. పార్టీ అధినేత అయిన చంద్రబాబు నాయుడుకి వితౌట్ ప్రయర్ ఇన్ఫర్మేషన్ ఆయన రిజైన్ చేశారనే వార్తలు వచ్చాయి అప్పట్లో. అయితే ఈ అంశం కేంద్రంగానే తెలంగాణ అవతలు చంద్రబాబు నాయుడు టార్గెట్ చేశారు. తెలంగాణకు అడ్డుపడతా ఉన్నారు, అందుకే హరికృష్ణతో రిజైన్ చేయించారు అని చెప్పేసి. ఆ తర్వాత మనం చూస్తే అనేక పరిణామాలు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాక వాళ్ళకి ప్రయారిటీ లేదనేది. బట్ హరికృష్ణ చనిపోయినప్పుడు మాత్రం అటు లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు ఆ ఫ్యామిలీకి అండగా ఉండే ప్రయత్నం చేశారు. కానీ ఒక సీక్వెల్ ఆఫ్ ఆర్డర్ లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు నుంచి జరిగిన కొన్ని సీక్వెల్ ఆఫ్ ఆర్డర్ లో జరిగిన పరిణామాలు ఏదైతే ఉన్నాయో అవి ఆ ఫ్యామిలీకి మధ్య దూరాన్ని పెంచాయి. కొడాల నాని టీడీపీని వీడి ఏదైతే వైసీపీలోకి వెళ్ళడం, పదే చంద్రబాబుని లోకేష్ ని టార్గెట్ చేయడం, సొంత జూనియర్ ఎన్టీఆర్ మామ
నాన్న శ్రీనివాస్ లోకేష్ మీద తొడగొడతాం వైసీపీలోకి వెళ్ళి. ఆ తర్వాత కొడాలి నానికి మంత్రి పదవి ఇచ్చిన తర్వాత ఆయన మాటకు ముందు రెచ్చిపోయే విధానం లోకేష్ మీద, జూనియర్ ఎన్టీఆర్ని ఓన్ చేసుకుంటూ, ఇది ఆ గ్యాప్ని పూర్తిగా పెంచుతూ వచ్చింది. ఇక వంశీ లాంటి వాళ్ళు, కొడాలి నాని లాంటి వాళ్ళు ఒకవైపు జూనియర్ ఎన్టీఆర్ని ఆకాశానికి ఎత్తేస్తూనే లోకేష్ హ్యూమిలేట్ చేసేవాళ్ళు. లోకేష్ పుట్టుకను అవమానించారు, భువనేశ్వర్ క్యారెక్టర్ అవమానించారు. అప్పుడు కూడా జూనియర్ ఎన్టీఆర్ సకాలంలో స్పందించలేదని విమర్శలు వచ్చాయి. తన తాత పేరు తీసేస్తూ ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు యూనివర్సిటీకి పెట్టినా, హెల్త్ యూనివర్సిటీకి, ఆ స్థాయిలో జూనియర్ స్పందించలేదన్న విమర్శలు కూడా వచ్చాయి. ఇక అనేక రకాల విభేదాలు, ఎన్టీఆర్ చదివించి ఉత్సవాలకు రాకపోవడం, ఆయన పేరు మీద కాయిన్ రిలీజ్ చేస్తున్నప్పుడు రాకపోవడం, ఇవన్నీ కూడా ఎన్టీఆర్ తో నడిచిన ఆయన అభిమానులు కానీ, అదేవిధంగా టీడీపీ అభిమానులు కానీ, సీనియర్ ఎన్టీఆర్ అభిమానులు, వీళ్ళంతా కూడా కొంత వాళ్ళలో ఎక్కడో భేదాభిప్రాయాలు వచ్చిన పరిస్థితి అయితే ఉంది ఈ అంశంలో మాత్రం. సో ఈ అగాధం అలాగే కొనసాగుతూ వచ్చింది. ఎన్నికల సమయంలో జూనియర్ ఎన్టీఆర్ ఏమో ఒకవైపు నాకు టీడీపీ నా తాత పెట్టిన పార్టీనే, నేను ఎప్పుడు అవసరం అనుకుంటే అప్పుడు వెళ్ళగలను అని చెప్తారు. రాజకీయాలకు ప్రస్తుతం నాకు సంబంధం లేదు, నేను సినిమాల్లో బిజీగా ఉన్నానని చెప్తారు. కానీ అదే సాయంత్రం కొడాలి నాని, వంశీ ఇద్దరు కూడా మీడియా ముందుకు వచ్చేసి చంద్రబాబు నాయుడు జూనియర్ ఎన్టీఆర్ని తొక్కేస్తా ఉన్నారు, లొకేషన్ లేపుతున్నారు, మీరు అతను గెలిపించొద్దు అని చెప్తారు. సో ఎప్పుడు కూడా వాళ్ళని ఖండించే ప్రయత్నం చేయలేదు జూనియర్ ఎన్టీఆర్. తన కెరీర్ మీద పరుగులు పెట్టే క్రమంలో ఇలాంటి సెన్సిటివ్ అంశాలను ఆయన పట్టించుకోపోయిన కారణంగానే అటు సరే నారా నందమూరి ఫ్యామిలీని ఆయన పక్కన పెట్టే దానికంటే టీడీపీ క్యాడర్ కూడా ఆయన డిజోన్ చేసుకుంది చాలా సందర్భాల్లో. అయితే లోకేష్ మాత్రం పాదయాత్రలో భాగంగా లోకేష్ ఫ్లెక్సీ పట్టుకోవడం, ఎప్పుడు జూనియర్ ఎన్టీఆర్ లోకేష్ తన పాదయాత్ర హలో లోకేష్ లాంటి కార్యక్రమం పెట్టినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు పట్టుకోవడం, ఎప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గురించి అడిగినా ఆ స్థాయిలో ఆయన వెల్కమ్ చేయడం చేస్తూ వచ్చారు. మొన్నటి ఎన్నికల్లో గెలిచాక కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాక జూనియర్ ఎన్టీఆర్ పాత ఈగోస్ అన్ని పక్కన పెట్టి ఆయన వెల్కమ్ చేస్తూ విషెస్ చెప్పడం జరిగింది. తర్వాత మొంతా తుఫానుకు కూడా ఆయన తన ఖాతా నుంచి నిధులు కూడా ఇచ్చున్నారు అటు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు. అంతేకాదు ఆయన సినిమా దేవరా కానీ, వార్ 2 కానీ, స్పెషల్ షోలకు, బెనిఫిట్ షోలకు, టికెట్ల రేట్ల పెంపుకు కూడా ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అలా ఒక మంచి బాండింగ్. చంద్రబాబు నాయుడు బర్త్డే అయినా, లోకేష్ బర్త్డే అయినా జూనియర్ ఎన్టీఆర్ విషెస్ చెప్పడం, ఆ స్థాయిలో వాళ్ళు కూడా ఓన్ చేసుకోవడం. సో ఆ గ్యాప్ ని ఫుల్ఫిల్ చేసే ప్రయత్నం జరుగుతోంది రెండు వైపుల నుంచి, ఎస్పెషల్లీ జూనియర్ ఎన్టీఆర్ వైపు నుంచి, అటు లోకేష్ వైపు నుంచి. సో మొత్తం ఏదైతే ఆ గ్యాప్ అనంతపురం వెళ్లారు మొన్న లోకేష్, అక్కడ ఆయన మాట్లాడుతూ కనకదాస్ విగ్రహావిష్కరణ సమయంలో తన మామ హరికృష్ణ గురించి ఆకాశానికి ఎత్తేసే ప్రయత్నం చేశారు. సేమ్ యాజ్ జూనియర్ ఎన్టీఆర్ మొన్న చంద్రబాబు నాయుడు బర్త్డేకి అంతే హ్యాపీగా విషెస్ చెప్పడం జరిగింది. సో మా మధ్య ఈగోస్ గానీ, క్లాషెస్ గానీ ఏమీ లేవు. మేమిద్దరం రెండు ప్యారలల్ వేలో ప్రయాణం చేస్తా ఉన్నాం. ఆయన రాజకీయాల్లో బిజీ ఉన్నారు, ఇటు నేను సినిమాల్లో బిజీ ఉన్నానని చెప్పే ప్రయత్నం జూనియర్ పదే చేస్తా ఉన్నారు. కాకుంటే ఆయన మీద అంత క్వాలిటీ హీరోగా ఎక్స్పోజ్ అవుతూ వచ్చారు. ఆయన మీద అంత ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాలి అనేది ఆయన ఫ్యాన్స్ ఆలోచన. దాన్ని ఎండార్స్ చేసే విధంగా అటు వైఎస్ఆర్సీపీ నేతలు కానీ, కొంతమంది జూనియర్ ఎన్టీఆర్ అంటేనో, ఎన్టీఆర్ అంటేనో కరడగట్టిన ఫాలోయింగ్ ఉన్న నేతలు కానీ అలా మాట్లాడుతూ ఉంటారు. ఒక చర్చగా అయితే అది తావిస్తూ ఉంటుంది ఎప్పుడు కూడా. దట్టు ఈ రోజు విజయ్ లాంటి వాడు గెలిచిన తర్వాత వండర్, పార్టీ పెట్టిన 2 సంవత్సరాల 2 నెలల్లోనే ఒక వండర్ క్రియేట్ చేశారు. అలాంటి హిస్టరీ ఎవరికి ఉందంటే గత చరిత్రలో ఎన్టీ రామారావు మాత్రమే ఉంది, పార్టీ పెట్టిన 9 నెలల్లోనే అధికారంలోకి రావడం. అందుకే ఆయన మనవడు కాబట్టి ఈ రోజు జూనియర్ ఎన్టీఆర్ మీద అందరి ఫోకస్ ఉంది. అందుకే జూనియర్ ఎన్టీఆర్ని రాజకీయాల్లోకి వస్తే తప్పకుండా ముఖ్యమంత్రి అవుతారు అని కూడా అందరూ అనుకుంటున్న పరిస్థితి. మొత్తానికైతే ప్రజెంట్ ఆయన మాత్రం పొలిటికల్ గా ఆ స్థాయిలో ఫోకస్ పెడతారని నేను అనుకోవట్లా. ఆయన కెరీర్ మీద ఆయన ఫోకస్ పెట్టి పూర్తి స్థాయిలో దానికే సమయం వెచ్చిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరి ఇన్ ఫ్యూచర్ తారక్ ఇలాంటి థాట్ ప్రాసెస్ ఏమన్నా ఆయన మనసులో ఉందా? ఇన్ ఫ్యూచర్ రాజకీయాల వైపు వచ్చే ప్రయత్నం చేస్తారన్నది కూడా మనం చూడాలి.